జై శ్రీరామ జై జ్ఞానమై. శ్రీరామ్ గురుగారు. ఇప్పుడు మనం రామతత్వం నేర్చుకుంటున్నాం కదా, ఇప్పుడు రెండో చరణం నేర్చుకుందాం. అలాగేనండి. ఈ రెండో చరణం యొక్క భావం ఏంటంటే, చదువులెల్లా చదివి సారథ్నులయ్యుండి సరగుణ హరియాణ లేరేమయ్య. సరగుణ అంటే ఇక్కడ మంచి గుణంతో హరియాణ, హరి అంటే ఎవరు? రాముడే. అవును. హరియాణ లేరేమయ్య. అదరి బెదిరి చిత్తం అంటే మనసు. మనకి ప్రమాదం వచ్చినప్పుడు మనసు చాలా భయపడిపోతుంది అనమాట. ఒక రోగం వచ్చినా భయం వచ్చినా కూడా అప్పుడు భయపడతావు ఎందుకు? అదే రామ అనుకుంటే నీకు ఇలాంటి భయాలు ఏముండవు అయ్యా. నువ్వు ఎంత చదువుకున్నా ఏం చేసుకున్నా కూడా హరినామం మొదలుకొని చెప్తున్నారు అనమాట. చూడు, చదువులెల్లా చదివి సారథ్యులయ్యుండి సరగుణ హరియాణ లేరేమయ్యా. అదరి బెదరి చిత్త మడలినప్పుడు చదువు సంధ్యలేమౌరయ్యా. ఇది మళ్ళీ ఒకసారి చెప్తే అప్పుడు నాతో కలిసి పాడుతుంది. కానీ చదువులెల్లా చదివి సారథ్యులయ్యుండి సరగుణ హరియాణ లేరేమయ్యా. అదరి బెదరి చిత్త మడలినప్పుడు చదువు సంధ్యలేమౌరయ్యా. నాతో కలిసి పడమది. చదువులెల్లా చదివి సారథ్యులయ్యుండి సరగుణ హరియాణ లేరేమయ్యా. అదరి బెదరి చిత్త మడలినప్పుడు చదువు సంధ్యలేమౌరయ్యా. హరే రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా. రాముల సేవకు రాని వాళ్ళు దుష్ట కామల్లై పామల్లై పోయేరయ్యా. జై శ్రీరామ. జై శ్రీరామ్.